స్టార్ హీరో విజయ్ దళపతి గత కొన్ని రోజులుగా అటు రాజకీయంగా వ్యక్తిగత జీవితంలో అలాగే సినిమాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయంగా వచ్చేసరికి ఆయన మొదటిసారిగా టీవీకే అనే పార్టీ పెట్టి ఒక బహిరంగ సభ పెట్టారనమాట. ఆ టైంలో చాలామంది అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. సో ఆ విధంగా ఆయన మీద కేసు కూడా నమోదైందనమాట. సో వ్యక్తిగత జీవితంలోకి వస్తే విజయ్ దళపతి వాళ్ళ భార్య సంగీత విజయ్ నుండి విడాకులు కావాలని చెప్పేసి కోర్టులో కేసు వేసిందనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే విజయ్ ఇంకొక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని చెప్పేసి. కానీ దీని మీద అధికారికంగా ఇంకా బయటికి రాలేదు రీజన్ ఏంటి అన్నది. సో మూడోది వచ్చేసరికి సినిమాల విషయంలో అనమాట. సో ఆయన రాజకీయంలోకి వచ్చే ముందు సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. చివరిసారిగా జననాయకన్ మూవీ చేశారు. అయితే లెక్క ప్రకారం చూస్తే జననాయకన్ జనవరిలోనే రిలీజ్ అయిపోవాలి. కానీ కొన్ని సెన్సార్ అభ్యంతరాల వల్ల స్టిల్ ఇప్పటికి కూడా రిలీజ్ అవ్వలేదు అనమాట. సో రిలీజ్ అవ్వలేదు కదా, గత 3-4 రోజుల నుండి ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ ఫుటేజ్ ఏకంగా చెప్పాలంటే సినిమా మొత్తం కూడా లీక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫుటేజ్ లీక్ అవ్వడంలో అలాగే సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా బిహేవ్ చేసినందుకు గాను ఈ సినిమా ఎడిటర్ ఎవరైతే ఉంటారో ప్రదీప్ ఈ రాఘవ్, సో ఆ వ్యక్తిని సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఫుటేజ్ లీక్ అన్నది ఏ విధంగా జరిగిందంటే ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది జరుగుతున్న టైంలో ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ ఎవరికీ తెలియకుండా ఆ ఎడిటింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫుటేజ్ మొత్తం కూడా దొంగలించి కాపీ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ విధంగా తాము బిజినెస్ పరంగా ఎంతో నష్టపోతున్నాం, భారీ బడ్జెట్ పెట్టాము, ఈ విధంగా మేము నష్టపోతున్నాం ఏంటి అని చెప్పేసి ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ది దళపతి విజయ్ జననాయకన్ మూవీ ఇండస్ట్రీలోనే ఒక చర్చనీయాంశంగా మారింది.